మూడిటిని ఒకే రకంగా చూడడం అనేది భావ్యం కాదు అని నా యొక్క అభిప్రాయం. ఎస్, జయలంద గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు సోమరవి గారు, ఇజ్రాయెల్ సిటిజన్, అక్కడ ఇజ్రాయెల్ నుండి ఉన్నారు. రవి గారు, ఎట్లా ఉందండి సిచ్యువేషన్? అంటే గత 24 గంటలలో కొన్ని మిజైల్స్ ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి, పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ సిటిజన్స్ మరణించారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? మొదటి 2 రోజులతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో వస్తున్నాయండి. అది డే టైంలో ఒక 2-3, నైట్లో ఒక 2-3 టైమ్స్ వచ్చాయి. నాకు మొదటి 2 రోజులతో పోల్చుకుంటే ఇది ఒక 25% మాత్రమే. ఫస్ట్ అయితే సాధారణ పరిస్థితులే ఉన్నాయి. 10-12 మంది 2-3 డేస్ బ్యాక్ చనిపోయారండి. నిన్న ఇవాళ చనిపోయినట్టయితే మాకైతే ఇక్కడ వార్తలు లేవు. 2-3 డేస్ బ్యాక్ మాత్రం చనిపోయారు. ఒక ఇన్సిడెంట్ లో 9 మంది, ఇంకొక 2 ఇన్సిడెంట్ లో సింగిల్ అట్లా 11 మంది చనిపోయారు. ప్రస్తుతం అయితే అంత సాధారణ జీవితం ఉన్నది. ఏదైతే నెసెసరీలు మాత్రమే ఇప్పటిదాకా ఓపెన్ ఉండే, ఇప్పుడు అన్ని బిజినెస్లు కూడా ఈ రోజు నుంచి ఓపెన్ అయిపోయినాయి. అంత సాధారణ జీవితం జరుగుతుంది. ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో అన్ని ఓపెన్ అయిపోతున్నాయి. ఇక్కడైతే మాకు యుద్ధ వాతావరణం, యుద్ధ పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు. ఒక డేలో ఒక 2 టైమ్స్, నైట్ లో ఒక 2 టైమ్స్ అట్లా మాత్రమే మిషన్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే అంత ప్రశాంతమైన వాతావరణం ఉంది. నా దృష్టిలో ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కంటే కూడా అక్కడ ఆయిల్ సరఫరా మీద, ఆయిల్ నిక్షేపాల మీద, ప్లస్ అమెరికా మిత్ర దేశాల మీద దాడి చేయడం మీద ఇరాన్ దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తోంది. తద్వారా తమ మీద ఉన్నటువంటి ప్రెషర్ ని వాళ్ళ మీద కూడా ఉన్నట్టయితే వారు అమెరికా మీద ప్రెషర్ పెట్టడం ద్వారా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో, ప్లస్ ఈ అమెరికా యొక్క స్థావరాలకు అవకాశం కల్పించినందుకు వారికి నొప్పి తెలియాలి. తద్వారా వాళ్ళు అమెరికా మీద ప్రెషర్ పెట్టడం ద్వారా దీన్ని ఆపడానికి పరోక్షంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇరాన్ వాటి మీద దృష్టి పెట్టినట్టుగా భావిస్తున్నామండి. ఎస్, మన నాసరయ్య గారు, మీరు ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ని ఎట్లా చూస్తారండి? ఇక్కడ మనం మీరు అక్కడ టీవీలో చూసినంత ప్రస్తుతానికి అయితే చాలా బాగానే ఉంది. అందరూ మన తెలంగాణ, మన హైదరాబాద్, మరి మన ఇండియా, కర్ణాటక, కేరళ వాళ్ళు అందరూ సేఫ్ గా ఉన్నారు. మాకు ఇక్కడ ఏదన్నా మిషన్స్ స్టార్ట్ అయినాయి అంటే మాకు ముందు మా ఫోన్ కు మెసేజ్ వస్తుంది. ఫోన్ కు మెసేజ్ వచ్చి 5 minutes లో మీరు బంకర్లకు వెళ్ళండి అని చెప్పి సేఫ్టీలోకి వెళ్ళండి. మేము 5 minutes లో మేము బంకర్లకు వెళ్ళుకుంటాము. మాకు ఈ రోజు నిన్ననైతే అంత పెద్ద ఏం లేదు. లాస్ట్ సాటర్డే నాడు ఎక్కువ మిషన్స్ వచ్చినాయి. ఆ రోజు సాటర్డే, సండే. నిన్న మొన్న ఈ రోజు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ టీవీలో చూపించినంత డేంజర్ గా అయితే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం చాలా చాలా సేఫ్టీ అయిన కంట్రీ, ఇది మంచి కంట్రీ. ఇప్పుడు ఇరాన్ చేసేది మొత్తానికి గల్ఫ్ కంట్రీలలో ఆల్ కంట్రీస్ అంటే దుబాయ్, మస్కట్, కువైట్, ఖత్తర్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఇక్కడ వస్తున్నాయి కానీ అంత ఇదిగా లేవు. ఎస్, నరసయ్య గారు మళ్ళీ వస్తాను. జయలన్ రావు గారు, రష్యా